హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ మోస్ట్లీ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ వల్ల ఇచ్చీ స్కాల్ప్, హెయిర్ లాస్ ఇలా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో ఈ డాండ్రఫ్ని రెడ్యూస్ చేసుకోవడానికి షాంపూస్, కండిషనర్, క్రీమ్స్ ఇలా చాలా ట్రై చేసే ఉంటారు. మేబీ వాటి వల్ల అంత యూస్ ఉండుండకపోవచ్చు, ఉండుండొచ్చు కూడా. కానీ మనం డాండ్రఫ్ని ఇంట్లోనే సింపుల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. డాండ్రఫ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది ఈ హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేయడం కోసం మీరైతే ఫస్ట్ వేపాకులను తీసుకోండి. ఆ వేపాకుల్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. నీమ్ లీవ్స్లో ఉన్న యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. అండ్ కొంతమందికి ఓన్లీ నీమ్ లీవ్స్ యూస్ చేస్తే హెయిర్ రఫ్ అయిపోతుంది. అలా రఫ్ అవ్వకుండా మన హెయిర్ స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి ఈ నీమ్ లీవ్స్తో పాటు హోమ్ మేడ్ అలోవెరా జెల్ కూడా తీసుకుంటున్నాము. ఇందాక మనం నీమ్ లీవ్స్ని 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఈ నీమ్ లీవ్స్ అలానే అలోవెరా జెల్, నేనైతే ఇక్కడ ఒక పిడికెడు నీమ్ లీవ్స్ తీసుకున్నాను, 4-5 స్పూన్స్ హోమ్ మేడ్ అలోవెరా జెల్ తీసుకున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మన స్కాల్ప్కి అప్లై చేసుకొని 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసామంటే మన డాండ్రఫ్కి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఒక్కసారి యూస్ చేయగానే వచ్చేసేది, మీరు యూస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అండ్ మనం ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నాము, ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూస్ చేయండి. ఇవైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా కూడా ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అండ్ ఈ మాస్క్ మీరు అప్లై చేసి దీని రిజల్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.